నార్మల్గా మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఫస్ట్ 3 to 5 days అవుతుంది. బ్లీడింగ్ ఆగిపోయాక కూడా మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అనుకో, అరౌండ్ 10 to 15th డే అప్పుడు ఆ రకమైన బ్లీడింగ్ని మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేసి అంటాం. మోస్ట్లీ అది కన్సిడర్డ్ సమ్ టైమ్స్ అది నార్మల్గా కన్సిడర్ చేస్తాము, ఎందుకంటే ఇది ఇంప్లాంటేషన్ బ్లీడ్ కిందికి అనేది తెలుసుకోవచ్చు. అది జస్ట్ స్పాటింగ్ లాగా 1 day అవ్వచ్చు, దాన్ని ఎక్కువ ఇగ్నోర్ మాత్రం చేసుకోవచ్చు. కానీ ఈ రకమైన బ్లీడింగ్ మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కంటిన్యూస్గా అవుతుంది అనుకోండి 3 to 5 days, అది నాట్ అ గుడ్ సైన్. దీనికి రీజన్స్ ఏముండొచ్చు అంటే ఏమన్నా సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఇరోజన్, సర్విసైటిస్ ఆర్ పాలిప్స్, వీటిలో ఏదన్నా ఉన్నట్లయితే కూడా ఈ మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్, మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఏమన్నా లార్జ్ ఫైబ్రాయిడ్స్, సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, వీటి వల్ల ఎండోమెట్రియం అనేది ఇంపేర్ అయినప్పుడు కూడా ఈ రకమైన బ్లీడింగ్ అవుతుంది. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎందువల్ల ఇది బ్లీడింగ్ అవుతుందో అనేది మనం తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, జస్ట్ బిఫోర్ బ్లీడింగ్ ఏమన్నా నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ కంటే ముందు ఒక 5 to 6 days నుంచి స్పాటింగ్ లాగా అవుతున్నప్పుడు కూడా ఇది వన్ ఆఫ్ ది నాట్ అ గుడ్ సైన్. ఎందుకంటే షెడ్డింగ్ అనేది ప్రాపర్గా అవ్వకపోతే, బ్లీడింగ్ నార్మల్గా అవ్వకపోతే కూడా అందులో హార్మోనల్ కాజ్ ఏదన్నా ఫస్ట్ అనేది తెలుసుకుందాం.